సార్ ఏ ప్రభుత్వానికైనా మొట్టమొదటి ప్రథమ ప్రాధాన్యత ఉండాల్సింది ఏంటి? విద్య, వైద్యం. జగన్మోహన్ రెడ్డి గారు ఆ దిశగా అడుగులు వేసి విద్య నాడు నేడు ద్వారా మీరు చదువుకున్న బడి రేపు వెళ్ళి చూస్తారంటే సంక్రాంతికి వెళ్తే అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆంధ్రప్రదేశ్ లో అనంతపురం అందరూ అంటారు కాదు, ఉదయగిరి ప్రాంతం అటు విసిరేసినట్టుగా ఉంది. నెల్లూరు జిల్లాలో ఒక మూలన విసిరేసిన పశ్చిమ ప్రకాశం మా బార్డర్, మా నియోజకవర్గంలో ఇంకా వెనుకబడిన ప్రాంతం మా సీతారాంపురం. అలాంటి ప్రాంతం నుంచి వచ్చినవి అక్కడ స్కూల్స్లో నా చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు గవర్నమెంట్ స్కూల్లో చాలా మంది 7th క్లాస్ 8th క్లాస్ అలా ఆడపిల్లలు స్కూల్స్ ఆపేసారు. అంటే అప్పుడు నాకు తెలియదు చిన్నతనం కదా, అరే ఎందుకు పిల్లలు స్కూల్ మానేస్తున్నారు అని మనకు తెలియదు. మనం కొంచెం పెద్దయి మనం కాలేజీలోకి వచ్చి మనం కొంచెం మెచ్యూర్డ్ అయ్యి మనం మైండ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే పిల్లలు 7th 8th వచ్చిన తర్వాత ఆడపిల్లలు మెచ్యూరిటీ. సో వాళ్ళకి టాయిలెట్లు లేవు. సారీ టు సే నా క్లాస్మేట్ ఒక 8th క్లాస్లో ఎడ్యుకేషన్ స్కూల్ ఎందుకు మానేసిందో తెలియదు. ఆఫ్టర్ ఆల్మోస్ట్ ఇది జరిగింది 2000 ఆ టైంలో. 2020 కోవిడ్లో నేను అమ్మాయి తెలిసాను. 20 years ఆఫ్టర్ 20 కోవిడ్లో మా ఊరికి వచ్చారు. వాళ్ళు మైగ్రేట్ బయట వేరే స్టేట్ వస్తే ఊరికి జస్ట్ చాట్ మాట్లాడుతున్నాను. అది నువ్వు అప్పుడు ఎందుకు స్కూల్ మానేసావు? మా స్కూల్ చూడడానికి వెళ్ళి ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో బఫర్ చూడలేదు. మా స్కూల్ చూడడానికి వెళ్తే మా స్కూల్ అద్భుతంగా మారిపోయింది. అప్పుడు చిట్చాట్లో ఎందుకు అమ్మాయి ఇట్లా మానేసావు స్కూల్ 8th క్లాస్ అంటే ఆ అమ్మాయి చెప్పిన మాట నోట్తో చెప్పలేదు, నన్ను చేయబట్టుకుని తీసుకెళ్ళి టాయిలెట్ చూపించి ఇది లేక అటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు దాకా ఏమవుతారండి అలాంటి వాళ్ళకి? ఆడపిల్లలు స్కూల్కి మానకూడదు పేద పిల్లలు అని చెప్పి శానిటరీ నాప్కిన్స్ కూడా ఒక తండ్రిలో ఆలోచించారు. సో అలా ఆలోచించి జగన్మోహన్ రెడ్డి గారు స్కూల్స్కి